ఆల్రైట్ హియర్ వి గో పుష్ప 2 ద రూల్ ట్రైలర్. వెళ్ళే ముందు ఒక చిన్న మాట నాకు అర్థం కావట్లేదు. నిన్న డాకు మహారాజ్ జట్టీది రిలీజ్ అయింది కదా, ఏం బుర్రలు పని చేయట్లేదా? నిజంగా చాలా కామెడీ అనమాట. ఇప్పుడు డాకు మహారాజ్ ఒకవేళ ఆయన పేరు అదైతే క్యారెక్టర్ పేరు కనుక, ఆయన వెళ్ళేది వార్కి వెళ్ళేటప్పుడు ఎవరన్నా కానీ వార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తారనమాట. అంతేకాని నువ్వు జాతరలో ఉన్నప్పుడు పిప్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎవరు లిటరల్లీ బ్రో జోష్ రావాలి, బాగుండేది. నాకు అర్థం కావట్లా, నువ్వు వార్కి వెళ్తున్నావా జాతరకి వెళ్తున్నావా లిటరల్లీ. కొంతమంది అయితే బ్రో డిఎస్పి గారు మనకి వాల్టర్ వేరేలో సాంగ్లో పిప్పి కొట్టారు కదా అంటే, ఒరే నాయన ఒక సాంగ్కి కొట్టడానికి నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు అది కూడా వార్కి వెళ్ళేటప్పుడు జాతర వైబ్ వచ్చేటట్టు పిప్పి కొట్టడానికి తేడా ఉంది. అసలు నిజంగా అసలు చాలా కామెడీ అనమాట. అసలు కామెంట్లు పెట్టిన వాళ్ళందరూ అసలు అందుకే మీరు ఇలా ఉన్నారు కాబట్టి ఆ లింక్ అట్లాగే ఇస్తూ ఉన్నారనమాట. బేసిక్ లాజిక్, డాకు మహారాజ్ వెళ్ళేది వారికి, జాతరకు కాదు. నాయన ఎనీవేస్ వెళ్ళాను. ఇంకా ఏంటో ఇంకా అమ్మ నా బూతులు తీటినా బట్టి ఇంక పెద్ద తోపుల్లా ఫీల్ అయిపోతూ ఉంటారు ఎంతో మరి. ఓకే రైట్, ఇంకా వదిలేద్దాం. ఇంకా ఎవరు వాడు? డబ్బంటే లెక్కలేదు, కావాలంటే భయం లేదు. వీళ్ళలో తినేల బాధ ఏదో ఉంది. पुष्पा 2.5 अक्षर, नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा. మనం పెట్టింది తెలుగే కదా, ఓకే. అండ్ హిందీ అంత లెంత్ హిందీ వస్తుంటేను. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. శ్రీవల్లి నా పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా? చూపిస్తా. ప్రపంచకాల సూపర్ స్టార్. अरे दीवानो मुझे पहचानो. పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది. ఉంది ఉర్దినమ్మ. ఓకే, గుర్తొచ్చారు. నాకు రావాల్సిన పైసా నాయన తనైనా అది 7 కొండల మీద ఉన్నా, 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్ప అలవాటు. నాయను పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. ఓకే, ఇది బాగుంది. ఇది బాగుంది. ఇది చూడటానికి ఈ ఫ్రేమ్స్ బాగున్నాయి. ఇంకా అబ్బో నమ్మయ్యా, అబ్బో ఇది అబ్బో అసలు ఫైర్ కదా? ఓ కాదా, వైల్డ్ ఫైర్. ఓహో ఓకే మళ్ళీ ఉందబ్బా. కానీ ఒకటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నేను చెప్పే ఓవరికి నెగిటివ్ పాయింట్ చెప్తాను, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. బీట్స్ వస్తున్నాయా, దాని తర్వాత మనకి దానిపైన ఒక లేయర్ మనకి మ్యూజిక్ వస్తుందా, దానిపైన మనకి లిరిక్స్ వస్తున్నాయా. ఈ ఏదైతే మనకి ఫస్ట్ లేయర్ ఉందో మనకి బీట్స్ అనేది ఓవర్లాప్ చేస్తున్నాయి కొన్నిసార్లు మధ్యలో. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నాకు కొన్నిసార్లు ది సెకండ్ లేయర్ ఆఫ్ మనకి మ్యూజిక్ అనేది కంప్లీట్గా డామినేట్ చేసింది అనమాట ఫస్ట్ లేయర్లో ఉన్న బీట్స్ అనేవి. సో అది రెస్ట్ ఈస్ గుడ్. అసలు ఇది ఉంది కదా,
మనం కంప్లీట్ రివ్యూలో డిస్కస్ చేద్దాం జాతరలోనే. ఇప్పుడు ఇప్పుడు రావాలి ఆ ఫ్రేమ్ 2 ఫ్రేమ్ అసలు అది భలే ఉంది. ఈ లాస్ట్ అయితే ఇంక హెలికాప్టర్ నుంచి వచ్చి మొత్తం ఇంకా వేస్తారు చూసా ఈ ఫ్రేమ్ అయితే ఇది అసలు చాలా బాగుంది ఇది. ఓ ఇది మామూలుగా లేదు అసలు, చాలా పాయింట్ చాలా ఉందబ్బా. ఇట్స్ గుడ్ మ్యాన్, ఇట్స్ గుడ్. మనం మెయిన్ ఛానల్ డిస్కస్ చేద్దాం ఇంకొంచెం ఇన్ డెప్త్గా.